దీవించు తండ్రి, ప్రార్థించు తల్లి. కాడి మోసి యవనస్తులు సంఘానికి అవసరం, కుటుంబానికి అవసరం. ప్రైజ్ లార్డ్. చాలా ఇంపార్టెంట్. ప్రతి తండ్రిను ప్రతి ఒక్కరూ దీవించు తండ్రిగా ఉంటారు. ప్రతి తల్లి ప్రార్థించు తల్లిగా ఉంటారు. ప్రతి యవనస్తుడు కాడి మోసే దేవుని కాడి మోసేవాడు. అది కుటుంబానికి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుతాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 43వ వచనాన్ని చూడండి. తరువాత జనులందరూ తమ తమ ఇంట్లోకి వెళ్ళిపోయిరి. దావీదును తన ఇంటి వారిని దీవించుటకై వారి ఎద్దుకు పోయెను. అందరూ ఎవరి మట్టు వాడు మళ్ళీ యుద్ధాల నుంచి తర్వాత తన పనులు తొందర వెళ్ళిపోయారు. దావీదు సంబంధించినటువంటి సైన్యం వాళ్ళు మిగతా వాళ్ళందరూ. కానీ దావీదు అతని కుటుంబాన్ని దీవించడానికి వెళ్ళాడు. అతనికి తెలుసు తనకు తన దీవెన దేవుడు తన దీవించాడని, తన కుటుంబంలో తన దీవెన అవసరమని బాగా గుర్తించాడు. ఎన్ని పనులున్నాయి, ఎన్ని పరిస్థితులున్నాయి, ఎన్ని యుద్ధాలున్నాయి, ఎన్ని సమస్యలున్నాయి, ఎన్ని అనారోగ్యాలు, బలహీనతలు లేక ఏమున్నా మన కుటుంబాన్ని మనం దీవించాలి. ప్రతి బ్రదరు, పెళ్ళైన ప్రతి ఒక్కరు, పిల్లల కన్నా ప్రతి తండ్రి జ్ఞాపం చేసుకోండి. మన కుటుంబాన్ని మనం దీవించాలి. దేవునికి స్తోత్రం కనుక అది నా జీవితంలో నేను చేశాను. దేవునికి మహిమ. ప్రైజ్ గాడ్. తెల్లవారుజామున లేచి ప్రైజ్ లార్డ్ నా బిడ్డల్ని, కుటుంబాన్ని ఆయన ప్రార్థన చేస్తూ ఆయన వారిని తల మీద చేతులు ఉంచి, వారు ఏ రాత్రి 2 గంటలు 3 గంటలు లేవలేకుండా, వారు లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, లేవకుండా ఉన్నప్పుడు నేనే వారి దగ్గరికి వెళ్ళి వారిని చేతులు ఉంచి, వారికి అంటే వాళ్ళు లేచిపోక మళ్ళీ తులు పడకుండా ఆయన చేతులు ఆనించి ప్రార్థన చేసి, దేవుని మహాకృప. ప్రైజ్ గాడ్. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుని దీవెన వారిపై నిలిచింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం నేర్చుకుందాం, నాకు మీకు అవసరం. ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి బ్రదర్ కూడా ప్రార్థించు తండ్రిగా ఉన్నాడు. ఎన్ని పనులు నీకున్నా, ఎంత బాధలో ఉన్నా నువ్వు ప్రార్థించు తండ్రిగా ఉండు. అంతేగాని మామూలు తండ్రిగా కాదు. దేవుని స్తోత్రం. ఎప్పుడు ప్రార్థించు తండ్రిగా ఉంటావో గద్దించు తండ్రిగా ఉంటావు. దేవుని స్తోత్రం. ఎప్పుడు గద్దించు తండ్రిగా ఉంటావో దేవుని వాక్య ప్రకారం మంచి అభిషేకం కలిగి నువ్వు ఎప్పుడు గద్దిస్తావో నీ బిడ్డలు, నీ కుటుంబము అద్భుతంగా దీవించబడడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కనుక మనము ఆత్మ ఆవేశంతో, ఆత్మ అభిషేకంతో నేను మన బిడ్డల్ని గద్దించిన వారు లోబట్టడానికి, భయపడడానికి అవకాశం కలుగుతుంది. ప్రార్థించు తండ్రిగా ఉందాం. క్రైస్తవులు ప్రతి తండ్రి, రోజు సంఘములో ఉన్నవారు ప్రతి తండ్రి, ఈ జూమ్కి వచ్చిన 10 మంది అయినా పర్వాలే, కానీ ప్రార్థించు తండ్రిగా ఉండండి. మామూలు తండ్రిగా ఉంటే ప్రయాసం లేదు. ఏదో మనం సమయానికి ఏదో పలకరిస్తూ ఉన్న తండ్రి కాదు. అయినా ఎప్పుడు మనం ప్రార్థించడానికి ఉండవు, ప్రేమించగలం వారిని. క్రైస్తవులు వారిని ప్రేమించగలం. ఎందుకంటే ప్రార్థన ఒక దైవ స్థితిని నేర్పిస్తుంది. ప్రార్థన ఒక బాధ్యతను కలుగు చేస్తుంది. ప్రార్థన ఒక భారాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన ఒక శక్తిగల కార్యాన్ని చేస్తుంది. ప్రార్థన నీలో నీ బిడ్డల పట్ల ప్రేమ, అనురాగం కలిగిస్తుంది. ప్రార్థనలో అంత పవర్ ఉంది. ప్రైజ్ ది నేమ్ ఆఫ్. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించవచ్చు. యాకోబు ప్రార్థించిన తర్వాతనే తన అన్న దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థించిన ముందు వెళ్ళిన ప్రయాసం లేదు. అతడు దేవుని స్థలంలో ప్రార్థించి పోరాట పటిమను లేక రాత్రంతా పెరుగులాడి బతిమిలాడి కన్నీరు కాచిన పిమ్మట ఆయన మరుసటి రోజు ఉదయకాలం వెళ్ళినప్పుడు అద్భుతంగా తన అన్నను, ఆ ప్రేమి ఇంతకాలం భయపడింది వేరు. ప్రైస్తలాడు. అన్నంటే చంపేస్తాడని భయపడ్డాడు. ఇప్పుడు అన్నను ప్రేమించి అన్నకు లోబడి ఆయన అతడే ప్రైస్తలాడు, నేను నీ దాసుడును ప్రైస్తలాడు అని సరిగ్గా సాగిల పడుతూ ఆయన వెళ్తాడు అన్నను ఎదుర్కోవడానికి. ప్రైస్తలాడు. చంపాలని కత్తి పట్టు కూర్చున్న వ్యక్తి కూడా కత్తి పడవేసి ఆయన తమ్ముడిని హత్తుకున్నట్టు లేఖనాలు శ్రమిస్తున్నాయి. క్రైస్తలాడు. నా ఏలిన వాడ అంటాడు అన్ని. క్రైస్తలాడు. ఆయన బైబిల్ గ్రంథం పరిశీలించండి. ఒకప్పుడు అన్నను మోసగించినటువంటి వ్యక్తి క్రైస్తలాడు. అతని వీక్నెస్ తెలిసి, అతనికి విధుందని తెలిసి నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్మని అడిగిన యాకోబే ఒక్కసారి తన జీవితంలో ఎంత మార్పు నందాడు ప్రార్థించిన తర్వాత అంటే అంత అద్భుతంగా ప్రార్థించాడు, మారిపోయాడు. అంటే దేవుని ఆశీర్వాదం అతని జీవితాలు రాత్రి పెనుగులాటం వల్ల, అధ్యయనత్వం, ఆశీర్వాదం ఇవన్నీ కారణం వల్ల ఉదయం వేసరికి ఆయన అద్భుతంగా
దీనుడై దేవుని లేఖనం చెప్తుంది, అతడు మోకాళ్ళు ఉంటూ వెళ్ళి సాగిలపడి వెళ్ళి తమ్ముడిని అన్నయ్యని ఎదుర్కొన్నాడు. బైబిల్ చెప్తుంది ఇవన్నీ నా సొంత మాటలు కాదు. ప్రార్థించు తండ్రిగా ఉంటే ఫలించు తండ్రిగా ఉంటాం. క్రైస్తవుడు అసలు ప్రార్థన లేదనుకోండి, ఫలం ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా, ఎంత దేవునికి ఇచ్చినా, ఎంత మీరు చర్చిలే కట్టించేసినా ఫలితం. మీరు ప్రార్థన పరుడు కావాలి. ప్రతి బ్రదర్కు నేర్చుకోండి, మీరు ప్రార్థించు తండ్రిగా ఉండాలి. ప్రార్థించిన తండ్రికే అధికారం కూడా దేవుడు ఇస్తాడు. దైవాత్మ అధికారం మీకు ఇస్తాడు, దైవ అభిషేకం తరిస్తాడు. మీరు గద్దిస్తే అపవిత్రాత్మను సైతం వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. మీరు ప్రార్థించకుండా ఏమీ లేకుండా ఉంటే దాని శక్తి కానీ ఇది కానీ ఏమి ఉండదండి. నిస్సత్తువు కలిగిన తండ్రిగా మిగిలిపోవాలి, నిరాశ కలిగిన తండ్రిగా మిగిలిపోవాలి, నిస్సత్తువు కలిగిన తండ్రిగా మిగిలిపోవాలి, ఏదో నిష్ఫలమైన తండ్రిగా మిగిలిపోవాలి తప్ప ప్రార్థించకపోతే నీ జీవితంలో ఏముండదు. కనుక ప్రార్థించు తండ్రి ఫలభరితమైన తండ్రిగా ఉంటాడు, ప్రేమించు తండ్రిగా ఉంటాడు, ప్రభువును మహింపరిచే తండ్రి ఉంటాడు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే తండ్రిగా ఉంటాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అబ్రహాము ప్రార్థించేవాడు, ప్రార్థన పడు. బైబిల్ అతని పిల్లలు దీవించబడ్డాని కొడుకులోని ఆ ఇద్దరు ఇస్సాకు దీవించబడ్డానికి కారణం అతని ప్రార్థన. బైబిల్ గ్రంథం చెప్తుంది, లేఖనం ఇస్సాకు ప్రార్థన పడాడు, ఇస్సాకు ప్రార్థిస్తేనే భార్య గర్భవతి లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి. అక్కడ క్రైస్తవుడు ఆయన ప్రార్థించిన తర్వాతే రెబెక గర్భాన్ని ధరించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కనుక ప్రార్థించు తండ్రిగా ఉందా. ఎవ్వరు కూడా మామూలు ఉండదు, మగవాళ్ళు ఎవ్వరు మామూలు ఉండదు. ఒకవేళ ఇప్పటి వరకు చేయకపోయినా దయచేసి కొంతమంది అయినా ప్రార్థించు తండ్రిగా ఉండండి. ప్రార్థించు తండ్రిగా ఉంటే ఫలభరితమైన వ్యక్తి ఉంటారు, ప్రభుకి ఇష్టమైన వ్యక్తి ఉంటారు, ప్రభు మహిమ తెచ్చే వ్యక్తి ఉంటారు. ప్రార్థనలోనే విశ్వాసం, ప్రార్థనలోనే శక్తి, ప్రార్థనలోనే ఆత్మీయత, ప్రార్థనలోనే విధేయత, అన్ని ప్రార్థనలు నేర్పిస్తాడు దేవుడు. ప్రార్థన జీవితం వెరీ పవర్ఫుల్. ప్రార్థన ఆత్మీయత మనకు ఉండి తీరాలి చెప్తున్నాను. ప్రార్థనలు అయితే ఊపిరి లేనట్టే జీవం లేని వ్యక్తిగా అయిపోతాం. కనుక ప్రార్థించు తండ్రిగా ఉందామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యోబు 1వ అధ్యాయం చదివితే 5వ వచనం, తాను దావీదు తర్వాత మళ్ళీ యోబు నేర్చుకుందాం. అతడు ఒకవేళ తన పిల్లల పాపం చేస్తారేమోనని ప్రతిరోజు బలులు అర్పిస్తుండేవాడు. చూసారా, బలులు అర్పిస్తూ ఉండేట. ఎందుకంటే ఒకళ్ళేమో తన బిడ్డ ఎక్కడ తప్పారో ఆ పాపం తన ఇంట్లో ఉండకూడదని, తన కుటుంబంలో ఉండకూడదని సరే ప్రార్థన చేసేవాడు యోబు. దేవునందుల భయభక్తులు గలవాడు, చెడుతను విశ్వసించిన వాడు బైబిల్ చెప్తుంది. అయినా ఒక దైవికమైనటువంటి యోగ్యత, అర్హతలు, నీతిమంతుడు, ప్రార్థనాపడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు రాయబడింది. కనుక అలాంటి వాడు ముఖ్యంగా తన పిల్లలకి ఏ పాపం, లోక పాపం అంటకుండా ఒకవేళ తప్పు చేస్తారేమోనని ఆయన దాని బలు అర్పించేవాడు. సరే, ఎంత దైవికమైనటువంటి మనస్సు దేవుడి చెడతనకి. దేవుని పాదద లేఖనాలు చెప్తూనే ఇర్మియా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నా కుటుంబం చేసిన పాప, నా పితరులు చేసిన పాపను కూడా క్షమించమని దేవుని దగ్గర అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ రోజు దేవుని పాదం నేర్చుకుందాం. మనకి బ్యాక్గ్రౌండ్ సరైన ప్రార్థన ఉంటే తప్ప మనం దేవునికి అనుకూలంగా ఉండలేం. కనుక దేవా ప్రార్థించు తండ్రి, ప్రార్థించు తండ్రి అయితేనే దీవించు తండ్రిగా ఉండగలడు. అంతే. నువ్వు ప్రార్థన లేకపోతే నువ్వు నీ పిల్లలు కానీ కుటుంబాన్ని దీవించే మనస్సు నీకు ఉండదయ్యా, ఉండదు. అందుకే ఎప్పటికైనా సమయం మించిపోయేది లేదు. ఎప్పటికైనా పశ్చాత్తపడి దైవికంగా అడిగి, ఏ తండ్రి నీ ఇంట్లో నీ ప్రార్థన చేయకుండా లేక నువ్వు నీ కుటుంబాన్ని దీవించకుండా ఉన్నావు, ఈ రైట్ టైం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు. నువ్వు సాధారణ తండ్రిగా, ఒక లోకసభ తండ్రిగా, ఒక ఉద్యోగం చేసిన తండ్రిగా, ఏదో వ్యాపారం చేసిన తండ్రిగా, ఇంట్లో ఏదో ఓ తండ్రిగా ఉంటే నీ పిల్లలకు దీవెన రాదు. నువ్వు ప్రార్థించు తండ్రిగా ఉండవు. దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించు తండ్రిగా ఉండవు. ప్రతిరోజు నీ పిల్లల్ని దీవించు. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ గ్రంథంలో లేఖనాలు చెప్తున్నాయి దేవుని వాక్యాల్లో. అందుకే మన పూర్వీకుల ప్రార్థనలు, మన పూర్వీకుల ఆ సాక్ష్యం ఎక్కడికి వెళ్తాం మనం? హెబ్రీ 12:8 ఎంత గొప్ప సాక్ష్యము మేఘం వల్లే మనం ఆవరించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ మేఘ సమస్తమైన ఎంత గొప్ప మేఘ సమం
ఆవరించి ఉంది. ఎంతో మంది ప్రార్థించు తండ్రులు వాళ్ళ జీవితాలు కట్టుకున్నారు, కుటుంబాలు కట్టుకున్నారు, ఆశించబడ్డారు. కనుక ప్రతి తండ్రి ప్రార్థించు తండ్రిగా ఉంటాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం అయితే సాక్ష్యం ఉంది. అతని పితరులో ఆయన దావీదుకు తగినట్టుగా ఆయన రాశాడు. ఆ యథార్థతను కొనసాగించినట్టు హిజ్కియా గురించి వీళ్ళందరూ వచ్చి కొన్ని సాక్ష్యాలు దైవికంగా వాక్యాలు రాయబడ్డాయి. వాళ్ళు తమ పితరుల యొక్క ప్రార్థన, పితరుల యొక్క స్థితి ఎలా ఉందో వాళ్ళు కూడా ప్రార్థించు వ్యక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు దీవించబడినట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. ఇస్సాకు తన బిడ్డల్ని పిలిచి తను 49వ అధ్యాయం ఆదికాండంలో ప్రార్థించు తండ్రిగా తన అందరినీ కూడా దీవించి ప్రార్థించాడు. ఇగో మీ కొరకు దేవుని యొక్క ప్రవచనం చూడండి అని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తూ ప్రార్థించాడు. క్రైస్తలాడు ఇస్సాకు బైబిల్ గ్రంథంలో దేవుని తన ఇద్దరి బిడ్డల్ని క్రైస్తలాడు ముఖ్యంగా యాకోబు పొందుకున్నాడు. తర్వాత ఏశావు పొందుకోవడానికి అవకాశం లేకపోయింది. క్రైస్తలాడు యాకోబు మటుకు దేవుని పొందుకున్నాడు. కనుక దేవుని బిడ్డ బైబిల్ గ్రంథం చెప్తుంది అయ్యా, కనుక ప్రార్థించు తండ్రిగా ఉంటు. మామూలు తండ్రి కాదు. కోప్పడే తండ్రులు బోడు మంది ఉంటారు, పెట్టే తండ్రులు బోడు మంది ఉంటారు. నేను కాదని చెప్పను. పిల్లలు ఏది అడిగి ఇచ్చేస్తుంటారు. అది కాదు, సరిపోతుంది. పిల్లల కొరకు ప్రార్థించాలి. వారి భవిష్యత్తు, వారి జీవితం కొరకు ప్రార్థించు తండ్రిగా ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కనుగాక. లేఖనాలు చెప్తున్నటువంటి పరిస్థితి. యాకోబు కూడా 12 మందిని దీవించినప్పుడు మన పిల్లలందరినీ మొత్తం 12 మంది కూడా ప్రార్థన చేశాడు, ఆశ్రయించాడు. వారి మంచి ప్రవచనం చెప్పాడు. ఆ దైవిక ప్రవచనం వాడందరి పట్ల నెరవేర్చబడింది. దేవుని స్తోత్రం. ఉత్తనే పోలే. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. కనుక బైబిల్ ఎవరో సాధారణ తండ్రిగా ఎంతసేపు మనం ఉద్యోగం చేస్తున్నాం, వెళుతున్నాం, వస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, వెళుతున్నాం, వస్తున్నాం, ఏదో డబ్బులు సంపాదిస్తున్నాం, పిల్లలకి ఏదో పెట్టేస్తున్నాం అనుకుంటాం. కాదు, సరిపోదు. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించాలి. ఎస్, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ ఆత్మీయత గురించి, వాళ్ళ అభిషేకం గురించి ప్రార్థించాలి. మన పిల్లలు అభిషేకం అందుకున్న పిల్లలుగా ఉండాలి, ఆత్మీయ పిల్లలుగా ఉండాలి, అగ్నితో నింపడిన పిల్లగా ఉండాలి, దైవ శక్తి కలిగిన పిల్లగా ఉండాలి. వాళ్ళ సమాజంలో మన తర్వాత మన కుటుంబాలు అద్భుతంగా దేవుని రాజ్యం మహిమ కొరకు వాడబడిన దైవ కుటుంబాలుగా ఉండాలి. అంతేగాని మామూలు కుటుంబం ఉండిపోతే ఏం ప్రయోజనం? ఇంత మనం ప్రయాసపడి ఏం ప్రయోజనం అవుతుంది? కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థించు తండ్రిగా ఉండండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. యాకోబు బైబిల్ గ్రంథంలో యోసేపును దీవించినప్పుడు యోసేపును దీవించట 48వ అధ్యాయం ఆదికాండం చదివితే 15వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 48:15. అతడు యోసేపును దీవించి నా పితరులను అబ్రహాము, ఇస్సాకు ఎవరెదుట నడుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించిన ఆ దేవుడు అనగా సమస్తమైన కిడులను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశ్రదించును గాక. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులను నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును కాక. ప్రైజ్ గాడ్. బైబిల్ చెప్తుంది యోసేపును దీవించాడు. ప్రతి తండ్రి తన బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి, దీవించాలి. క్రైస్తవుడు బైబిల్ గ్రంథంలో ఇది మొదటి అంశం. ప్రైజ్. నేను కొంచెం షార్ట్ చేసి చెప్పేస్తాను. రెండవది, తల్లి ప్రార్థించే తల్లిగా ఉండు, దీవించే తల్లిగా ఉండు. తల్లి ప్రార్థన వెరీ ఇంపార్టెంట్. ఎందుకని బైబిల్ గ్రంథంలో ఉంది. లేఖనాల్లో ఏం చెప్పాడు? విలాపవాక్యాలని నీ రేయి మొదటి జామున లేచి నీ పిల్లల మొరపెట్టుకున్నాడు. అంతే, మొరపెట్టాలి. నీ 2 గంటలు తెలివస్తుందో, 3 గంటలు తెలివస్తుందో, 4 గంటలు తెలివస్తుందో, నువ్వు లేచి నీ పిల్లల కొరకు మొరపెట్టాలి. ముందు అందరి గురించి ప్రార్థన చేయి. ఎవ్వరు కూడా స్వార్థంగా ఫస్ట్ నా గురించి, నన్ను దీవించు, నా పిల్లలు దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, ఇది స్వార్థపూరితమైన ప్రార్థన. అది కాదు. ముందు అందరిని, ఇతరులను, సంఘము లేక ఇతరులు, అన్యులు రక్షణ
సంఘము లేక సేవకులు, దేవుని బిడ్డలు అందరి కొరకు ప్రార్థించిన పిమ్మట లాస్ట్ లో అప్పుడు మన కుటుంబం నుంచి మనం ప్రార్థన చేసుకుంటూ, మన పిల్లలు మనం దీవిస్తూ, భార్యను దీవిస్తూ, భర్తను దీవిస్తూ, ఇలా దైవికంగా ఆ ప్రార్థన ముగింపనది నీ కుటుంబం కొరకు చేసి ఈ ప్రార్థన చేస్తున్నామలో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి అంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ ప్రార్థన, అందుకని ముందు నీ గురించి ప్రార్థన చేసుకునే పరిస్థితి. కనుక మొట్టమొదట అందరి గురించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కనుక జనరల్ గా తొందరగా లేచి ఈ దినం అంతా కాపాడుతండి, ఇదంతా నన్ను, నా భార్య, నా పిల్లల్ని, నన్ను, నా భర్తని బిడ్డ కాపాడుతండి, ఈ దినం అంతా ఆయన ఆశ్రయించండి అని యేసుని ప్రార్థిస్తున్నాను తండ్రి, అయిపోయింది. అలా ఉండకూడదు. నీ 2 నిమిషాలు 2 సెకండ్ల ప్రార్థనకి దేవుడు ఏదో చేయడు. నువ్వు ఆయనకి కనిపించాలి, ప్రార్థనలో కొంతసేపు కనిపించాలి, ఆయన ప్రార్థనలో కలిసి నువ్వు కనిపించాలి, నువ్వు సేవించే పరిస్థితిలో కనిపించాలి, నువ్వు ప్రేమించే పరిస్థితిలో కనిపించాలి, నువ్వు అభిషేకంలో కనిపించాలి, నువ్వు విధేయతలో కనిపించాలి, నువ్వు విశ్వాసంలో కనిపించాలి. దేవుడు కళ్ళు వేరు, మానవుడు కళ్ళు వేరు. లీ హోనియాని హెస్ ఇమ్మర కొరిమా అందరి మానవుల కళ్ళు వేరు, దేవుని కన్ను వేరు. దేవునికి నేను చూసినప్పుడు నువ్వు ఒక ప్రార్థనలో, ఆత్మీయతలో, ప్రేమలో, పరిశుద్ధులు, అభిషేకంలో, దైవాక్యానుసార స్థితిలో కనిపించాలి. ఆదాము అలా కనిపించలేదని దేవుడు చింతపడ్డాడు, బాధపడ్డాడు. చెట్లు గుబురులు దాంకోవడం చూశాడు. ఆయన ఎక్కడో వచ్చినప్పుడు చల్లబోని ఏ ప్రార్థనలో ఉంటాడు అనుకున్నాడు, ఏ ఆత్మీయతలో ఉంటాడు అనుకున్నాడు, చెట్లు గుబురులో దాంకున్నాడు. ఎంత బాధపడ్డాడో ఇద్దరిని చూసి. అలా మనల్ని, మన కుటుంబాలు చూసి దేవుడు బాధపడే పరిస్థితి రానివద్దు. మన కుటుంబాలు ఎక్కడో దాక్కుని, మన కుటుంబాలు ఎక్కడో ఉండి, ఏదో లోకంలో, పాపంలో, పరిస్థితుల్లో, ఏదో కేవలం ఉద్యోగాల్లో, వ్యాపారంలో, ఈ లోక సమాన పరిస్థితుల్లోనే ఉండేవారు. దేవుడు చూసినప్పుడు ఆయన మనం ప్రార్థనలో ఉంటూ కూడా కనుగొనాలి. ఆయన కన్ను లోకబంధం సంచారం చేస్తుంది. ఆయన మనం ప్రార్థనలో ఉండడం, మన ఆత్మీయతలో ఉండడం, మన ప్రేమలో ఉండడం, మన పరిశుద్ధంలో ఉండడం, మన సువార్తలో ఉండడం, మన దైవికంగా ఉండడం దేవుడు చూడాలి. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచినది. ప్రైజ్ గాడ్. బైబిల్ అని చెప్తుంది, నా ప్రజలు బాధలో ఉంటారు. బైబిల్ అందులో ఉంది, ఇశ్రాయేల్ గురించి ఐగుప్తులో ఉన్నప్పుడు నేను వారి బాధలో ఉన్నప్పుడు చూచితిని. అలాగే దేవుడు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు చూడాలి, మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు చూడాలి, మనం దైవికంగా జీవిస్తున్నప్పుడు చూడాలి, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కన్ను ప్రైజ్ గాడ్ లోకం అంతటా సంచారం చేస్తుంది. రేపు మన సువార్తకి వెళ్తున్నప్పుడు దేవుని కన్ను సంచారం చేస్తుంది. ప్రైజ్ లార్డ్. అక్కడికి వస్తుంది. ప్రైజ్ ఆయన 2 కళ్ళు కూడా దేవుని అక్కడ సంచరిస్తాయి. ఆయన చూస్తుంటాడు, తన ప్రజలు ఎంతో తన ఆనందపడుతుంటాడు. నిజమే, తన పని చేసిన వాళ్ళు అంటే తనకి ఎంత ఇష్టం. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక దేవా, ఈ రోజు నేను అలా ఉండటకు సాయం చేయి. అలా ప్రార్థించు తల్లిగా, ఏదో మామూలు తల్లిగా కాదు, ఓ ప్రార్థించు తల్లిగా నువ్వు ప్రార్థనలో ఉండడం దేవుడు చూడాలి. నువ్వు ఎప్పుడో 8 గంటకో 9 గంటకో 10 గంటకో లేచే తల్లిగా ఉండటానికి లే, తండ్రిగా ఉండటానికి లే. నువ్వు ప్రార్థనలో ఉండే తల్లిగా, ప్రార్థనలో ఉండే తల్లిగా నువ్వు చూస్తాడు దేవుడు, గమనిస్తుంటాడు తండ్రి. అలా నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ పరిస్థితిని చూస్తాడు. దేవుని స్తోత్రం కనుగాక. దేవుడు సైలెంట్ వింటాడు, చూస్తాడు. ఆయన సజీవుడు కదా. నువ్వు ప్రార్థనలో ఉంటుంది చూడాలి. ప్రతి తల్లి భర్త లేవకముందే, ఎవ్వరు లేక నీవే రేయి మొదలు లేది ప్రార్థన చేసుకుని, తండ్రి నా బిడ్డలు దీవించేయ, సంఘం అందరి గురించి ప్రార్థన చేయి, సమాజం గురించి ప్రార్థన చేయి, నశించిపోతున్న ప్రార్థన చేయి, దేశాల గురించి ప్రార్థన చేయి, లాస్ట్ లో నా పిల్లలు దీవించాయ, నా భర్త దీవించాయ. ఆ తల్లి ఉంటే ఎంత దైవిక స్త్రీగా ఉంటావు. సామెతలు 31 ప్రకారం ఆ స్త్రీ ఎంత గోజాడి ఉంటుందో ప్రార్థన పరులుగా, తన ఇంటి వారికి కావాల్సిన అన్ని సైతం, ఉన్ని వస్త్రాలు సైతం ఆమె అల్లి అతనికి చలికి తగలకుండా, వారికి వెట్ట తగలకుండా ఎంత జాగ్రత్తగా పడింది ఆ తల్లి. అందుకే పిల్లలు అంటారు, అమ్మా పతివ్రతలు బోల్డ్ మంది ఉన్నా కానీ నీలాంటి పతివ్రత లేదు తల్లి, నువ్వు అంత మంచి తల్లివని వాళ్ళు శ్లాఘించినట్టు లేఖనాలు చెప్పినాయి. కనుక అందరినీ మించి ఉన్నావమ్మా నువ్వు, అంత సుగుణాలు కలిగి తల్లి నువ్వు. అందుకే ముత్యంతో పోల్చబడింది. క్రైస్తవుడు ఆలోచించు, ముత్యంతో పోల్చబడతావా?
ముచ్చటగా ఉన్న తల్లిగా ఉంటావా? ఆలోచించు. ప్రైజ్ గాడ్. ముచ్చటగా ఉన్న తల్లిగా ఉంటే సాధారణంగా హ్యాపీగా ఏదో గడిపేస్తావు తల్లిగా. బట్ ప్రార్థించు తల్లి ఉంటే ముచ్చలా ఉంటావు. దేవుని స్తోత్రం. ముచ్చలా ఉంటావు. గుణవతైన స్త్రీగా ఉంటావు. బాధ్యత కలిగిన స్త్రీగా ఉంటావు. భారం కలిగిన స్త్రీగా ఉంటావు. అభిషేకం కలిగిన స్త్రీగా ఉంటావు. ఆత్మీయ స్త్రీగా ఉంటావు. దైవ చిత్తాన్ని నెరవేర్చే స్త్రీగా ఉంటావు. దేవునికి ఇష్టమైన స్త్రీగా ఉంటావు. ఎందుకంటే నువ్వు ప్రార్థించు తల్లివి, నువ్వు దీవించు తల్లివి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అంతేకాదట. తల్లి దీవించడం మాత్రం ప్రాథమికంగా సరిపోదు, ఉపదేశించడానికి కూడా ఉండాలట. ఎందుకంటే నాయనా నా కుమారుని తల్లి ఉపదేశాన్ని తోసివేయకు అంటాడు సామెతలో. తల్లి ఉపదేశాన్ని తోసివేయకు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలకు తల్లి కూడా ఉపదేశిస్తూ ఉండాలి. అప్పుడు తల్లి పదానికి, తల్లి యొక్క పాత్రకి గౌరవాన్ని, న్యాయాన్ని చేసే వ్యక్తి అవుతావు. ప్రైజ్ ది లార్డ్. లేచి నెగించి టీ పెట్టుకుంటాం, ఏం వండుకుందాం, ఏం తిందాం, ఏం చేద్దాం, ఏంటి మటన్ తిండి, చికెన్ తిండి, ఇవి తిండి, అవి తిండి అనుకోని ఎంతసేపు ఏమి తిందమో ఏమి తోగదో ఏమి ధరించకుండా తీసి ఉంటే తల్లి ఎలా అవుతావు నువ్వు? ఆలోచించు. లేచిన దగ్గర నుంచి ప్రార్థనతో లే. నీ జీవిత ప్రారంభమే ప్రార్థనతో లే. నీ ప్రారంభమే ప్రార్థనతో ఉండాలయ్యా. అమ్మా, నీ ప్రార్థన జీవిత ప్రారంభమే, ఉదయకాలం ప్రారంభమే ఒక తల్లిగా నువ్వు ప్రార్థించాలి, ఒక తండ్రిగా నువ్వు ప్రార్థించాలి. అది కుటుంబం అంటే, క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే. అందరిలా కాకూడదు. 9కో 10కో లేచి నా దైవ చిత్తాన్ని వ్యతిరేకించిన వారిగా ఉంటాను వీల్లేదు. దేవుడు ఒప్పుకోడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థించు తల్లి, దీవించు తల్లి. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు అన్న తన బిడ్డను, తనకి బిడ్డే లేదు కానీ బిడ్డ కొరకు తపన కలిగి ప్రార్థించి మొరపెట్టి దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాడు. 11వ వచనం. చివరికి దేవుడు ఒక కమిట్మెంట్కి వచ్చింది. దేవుడా ఆ కమిట్మెంట్ లో దేవుడు ఆశ్రయించాడు. ఏటట, ఎప్పంత వరకు తన సవతికి పెరిగినాకి పిల్లలున్నారని చెప్పి ఏడ్చి తప్ప, ఈ నాకు ఒక బిడ్డనిస్తే ఆ మగబిడ్డని నీకు కోర్పించుతా లేక ఒడంబడికి ఇప్పుడు రాలేదు. ఆ తర్వాత లాస్ట్ లోనే అతనికి ఆ దుఃఖం ఏడుస్తూ 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 ఒడంబడికి వచ్చేసింది. అప్పుడు దేవుడు గర్భాన్ని తెచ్చాడు. క్రైస్తవుడు. బైబిల్ గ్రంథంలో ఈ లోక సంబంధమైనటువంటి ఒడంబడి కలిగిన తల్లులు బోల్డ్ మంది ఉన్నారు. దేవునితో ఒడంబడి కలిగిన తల్లి ఎంతమంది ఉన్నారు? దేవునితో తల్లి ఒడంబడికి పొందుకుంది. నీవు ఒక మగబిడ్డ నాకు ఇస్తే ఆ మగబిడ్డ నీకే పెంచుతాను, నీ కొరకే పెంచుతాను. అలాగే ఇచ్చిన మాట నెరవేర్చుకునే తల్లి ఎంతమంది ఉంటారు? ప్రపంచం ఎలా ఉందంటే ఒడుగు ఆడితే తెడ్డు విసిరేసిన పరిస్థితులు. ఇప్పుడు ప్రపంచం దేవుని మాట, ఆయన కార్యాలు, ఆయన కృపలు, ఆయన అద్భుతాలు, ఆయన సూచికలను అన్ని పక్కన పెట్టేస్తారు. ఇంకా అయ్యా వద్దమ్మా, ప్రార్థించు తల్లిగా, దీవించు తల్లిగా, ఒడంబడికి చేసుకున్న తల్లిగా, లేకుండా చెప్తుంది నీవు ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చే తల్లిగా. ఎంత ఆశీర్వాదం అమ్మా! నీ ఆశీర్వాదం నీ పిల్లల్ని ఎంత స్థాయికి తీసుకెళ్తుంది, ఎంత ఉన్నతంగా దీవిస్తుంది. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నా, నీ కన్నీటికి ప్రతి నీళ్ల బుడ్డి పట్టి కవెళ్ళు రాసుకొని దేవుడు ఎంత ఆశ్రయిస్తాడు నీ ప్రార్థనని. ఏదో అన్నట్టు ఉండద్దు. ఫ్యామిలీ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అంటే. ఆత్మీయ దైనందిన జీవితంలో ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం కన్నా కాక. అందుకే హనోకు ఎంత స్థితి ప్రార్థన పడైనా, ఎంత ఆత్మీయంగా దేవుడితో నడిచినా కుటుంబంతో కూడా సరిగా నడిచాడు. దేవుడు అది చూసే అతనికి ర్యాప్చర్ అంటే మరణం చూడకుండా ఎత్తబడిన మొదటి నాడుగా దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగుతాక. మనం కూడా నేర్చుకుందాం, ఫ్యామిలీని అలక్ష్యం చేయొద్దాం. గ్లోరీ టు గాడ్. నువ్వు దినమంతా పనుల్లో వీటితో ఇదైపోయి నీ కుటుంబం నుంచి ప్రార్థన చేయకుండా అయ్యో అలిసిపోయారండి, పనులు అలిసిపోయారండి, ఇదా నో. దేవుడు నీకు ఒప్పుకోవడం. నువ్వు ప్రార్థనలు అలిసిపోయి, నువ్వు మామూలుగా అలిసిపోయి ఒప్పుకోడు. నువ్వు ప్రార్థన లేకుండా చెప్తుంది. ఆమె ఒడంబడి చేసుకుని దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చింది. సమూయేలు ఎంత ఆశించబడ్డాడంటే అతన్ని చూసే భయపడేవారు ప్రజలు.
అంత ప్రవచన అభిషిక్తుడు. ఆ నూతి దగ్గరికి సౌలు గాడిదలను వెతుకుతూ వెళుతున్నప్పుడు, సౌలు త్వరగా పనివాడు వెళుతున్నప్పుడు వాళ్ళు అడిగితే సమూయేలు గురించి ఒక దైవికమైనటువంటి ఆయన సమాచారం ఇచ్చారు. ఆ స్త్రీలు అక్కడ నూతి దగ్గరికి వచ్చినటువంటి నీళ్లు చేదుకున్న స్త్రీలు ఎంత దైవిక మెసేజ్ ఇచ్చారు. వెంటనే మీరు వెళ్ళండి, దైవజనుడు దాటిపోతే మళ్ళీ మీకు దొరకడు. అతను మళ్ళీ ఇప్పుడు ఉన్నత స్థలానికి వస్తాడు. ఆయన అక్కడ భోజనం ఏర్పాటు చేయబడుతుంది కనుక వెళ్ళండి, అతని బలి అర్పించక ముందే మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన మీతో మాట్లాడతాడు. ఒక మంచి దైవిక సమాచారం ఇచ్చారు ఆ స్త్రీలు. ఎందుకంటే అతను అంత దైవికమైనటువంటి సేవకుడు. దేవునికి స్తోత్రాలు. ఎంత ఎలాగంటే ఒకటో దేవునికి ఇచ్చిన మాట, ఆమె దేవుజులు దైనందిన జీవితంలో ప్రార్థించిన ప్రార్థన, దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదం, ఇవన్నీ కలిసి సమూయేలుని ఒక మంచి దైవజనుడుగా దీవించబడటానికి ఆస్కారం కలిగింది. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం రాస్తాడు, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించండి. దేవుని స్తోత్రం కనుక, దేవుని స్తోత్రం. ప్రైజ్ గాడ్. మన పిల్లలకి మామూలు ఈ ఫ్యాషన్స్ నేర్పించే తల్లిగా, లేక లోక సంబంధమైనటువంటి విషయాలను ఎప్పుడూ ప్రకటించే తల్లిగా కాదు. మన పిల్లలకి అంగలార్పు విద్య. నీవు ఏడుస్తుంటే నీ బిడ్డను కూడా పక్కన కూర్చోబెట్టు. నీ బిడ్డ కూడా ఒకరోజు ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. బైబిల్ నీ పిల్లలకి అంగలార్పు విద్య నేర్పించమని లేఖనాలు చెప్తున్నాయి. ఆ తల్లి లక్షణం వేరయ్యా. రోదన ధ్వని చేసే స్త్రీగా, ప్రార్థించే స్త్రీగా, తెలివైన స్త్రీగా నీవు ఉంటే, నీ ప్రార్థనలోని నీ బిడ్డ అలాగూ రోధించే పిల్లగా ఉంటే ఎంత ఆశ్చర్యం వాడు. ఎప్పటి నుంచి వాళ్ళ జీవితాల్లో దేవుని సలో మొరపెట్టే స్త్రీగా ఉంటే ఎంత యవ్వన కాలంలోనే ఎంత గొప్ప ఆశీర్వాదం వాళ్ళకి. ఇంకా భవిత అంటే భావి జీవితం ఎంత అద్భుతంగా దీవించబడుతుంది. గమనించండి, నీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించమంటాడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో. అంతేగాని ప్రపంచంలో మామూలుగా సాధారణంగా ఉండే స్త్రీలు కాదు. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం చూస్తారు, చూడండి. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. నా ప్రార్థన యందు నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నా కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నేను చూడగలనని రేయింబాగలు అపేక్షించుచు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకొని, నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను, నీ తల్లి అయిన యునేకెలోను వసించెను. అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అసలు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వ నుంచి, తల్లి నుంచి వచ్చింది. ప్రైజ్ గాడ్. తిమోతి బైబిల్ పౌలు గారు రాస్తూ చెప్తాడు, నీ తల్లిలోను నీ అవ్వలోను అది నివసించింది ఆ విశ్వాసం. అదే నీకు నీ జీవితం కూడా నివసిస్తుందని నేను రూఢిగా నమ్ముతున్నాను అంటాడు. ఎక్కడి నుంచి రావాలి విశ్వాసం? ఎత్తు నుంచి పైకి నీరు పారుతుంది పల్లానికి, అలాగే తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం పిల్లలకి వెళ్ళాలి. నువ్వు ఎంత ప్రార్థనా పడు, ఎంత దైవికంగా, ఆత్మీయంగా, ప్రేమగా, అభిషేకంతో వాక్యానుసారమైన స్త్రీగా ఉంటే దాని ఫలం పిల్లల వరకు పెడుతుంది. బాగా ప్రభావం పిల్లల మీద బాగా పనిచేస్తుంది. ఒక రోజైనా వాళ్ళ జీవితాల్లో దైవిక మార్పు పొందే అవకాశం ఉంటుంది. ఏమీ లేకుండా ప్రార్థించు తల్లిగా ఉండకుండా, దీవించు తండ్రిగా ఉండకుండా, ఏమీ చేయకుండా ఏదో శారీరక బాధ్యతల వరకు బట్టలు కొంటున్నాం, వాళ్ళకి బంగారం కొంటున్నాం, వాళ్ళకి మంచి భోజనం పెడుతున్నాం అంటే సరిపోతుందా? అది శారీరక తల్లిదండ్రులు చేస్తారు. నువ్వు శారీరక తల్లిదండ్రులు కాదు, మీరు ఆత్మీయ దైవిక తల్లిదండ్రులు కదా. దాని బాధ్యత ఎలా ఉండాలి అది గుర్తెరగాలంటే. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు. అయ్యా, ప్రార్థించు తండ్రిగా ఉండు, దీవించు తండ్రిగా ఉండు, అభిషేకించబడిన తండ్రిగా ఉండు, ఆత్మీయ తండ్రిగా ఉండు, నువ్వు ఫలించు తండ్రిగా ఉండు. నువ్వు అందరికీ మేలు చేసిన వ్యక్తి అవుతావు. నీ కుటుంబానికి మాత్రమే కాదు, సంఘానికి, సమాజంలో నువ్వు దైవికమైన వ్యక్తిగా ఉంటావు. క్రైస్తవుడు. అందుకే ఎన్ని పనులున్నా
దావీదు తన పొలాన్ని అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళి తన బిడ్డల్ని దీవించడానికి వెళ్ళాడు. ప్రార్థించు తండ్రి, సరే దీవించు తండ్రి, ప్రార్థించు తల్లి. ఆయన మూడవది, ప్రపంచంలో సాతాను కాడి మోసే యవనస్తులు కోట్ల మంది ఉన్నారు, కానీ దేవుడి కాడి ఎవరు మోస్తారు? బైబిల్ గ్రంథంలో విలాపవాక్యాలు 3:27 ఏం రాయబడింది? యవ్వన కాలం దేవుని కాడి పెట్టడానికి నీకు మేలయ్యా. నువ్వు ఎప్పుడో ముసలోడైన తర్వాత సేవ చేస్తాను, ముసలోడైన తర్వాత ప్రార్థిస్తాను, ముసలోడైన తర్వాత వాక్యం చదువుతాను, ముసలోడైన తర్వాత సంఘంలోని సభ్యుడిగా నేను బాధ్యత వహిస్తాను పెద్దగాను కాదు. యవ్వన దశలో ఉండేటప్పుడే, యవ్వన కాలం ఉండేటప్పుడే, ఇప్పుడే దేవుని కాడి మోసే వ్యక్తిగా ఉంటే ఇంకా నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు? ఇంకా శక్తివంతం ఉంటావు, ఇంకా అభిషేకంతో ఉంటావు. యవ్వన పిల్లలు అందరూ నేర్చుకోండి. మీరు మామూలు పిల్లలు కాకూడదు. మీరు యవ్వన బైబిల్ ఉంది, దేవుని కాడి మోసే పిల్లలు మీరు కావాలి. అలాంటి యవ్వన జీవితం కావాలి. దేవుని స్తోత్రం. మీకంతా లోకంగా, ప్రపంచానుసారంగా, లోకానుసారంగా ఉండే పిల్లలు కాకూడదు. అలా ఉంటే శాపగ్రస్తులయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులు రాకూడదు. నువ్వు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు, యవ్వనస్తులలో ఉండు, దేవుని కాడి మొయ్యాలి. నువ్వు దేవుని కాడి అప్పుడే, ఎందుకంటే యవ్వనస్తుల మీరు బలవంతులని 1 యోహాను రాసిన పత్రిక రాస్తాడు భక్తుడు. ఇప్పుడే మీరు ఆత్మీయ బలంతోనే, దైవిక బలంతోనే, మీరు పొందుకున్న రక్షణ బలంతోనే దేవుని కాడి మోసే వ్యక్తులుగా ఉండాలి. ఉంటే మీ జీవితం ఇప్పుడు అలాగా యవనస్తులు సమర్పించుకొని దేవుని మహిమకరంగా వాళ్ళు ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, చదువుకున్న, ఇప్పుడు దేవుని కాడి మోసే వరకు ఉంటే మీ భవిష్యత్తుని మీ తల్లిదండ్రులు ఊహించాలంటే అంత ఉన్నతకంగా పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని దీవించి దేవుడు ఉన్నత శిఖరాల మీద కూర్చొని పెడతాడు. ప్రైజ్ గాడ్. ఆయనే చేయి పట్టుకుంటాడు. ఆయనే మన యవ్వనస్తులను చేపట్టుకుంటాడు. ఎందుకంటే మన యవ్వనస్తులు లేఖనం చెప్తుంది, మగపిల్లలైతే వాళ్ళు చక్కని దైవ వాక్యానుసారంగా వాళ్ళు ఉంటారు. 144వ కీర్తనలో 12వ వచనం రాయబడిన ప్రకారము ఎదిగిన మొక్కల వల్ల మగపిల్లలు, నగరకే చెక్కబడిన మూల కమ్మలే ఆడపిల్లలు ఉంటారట. ఎందుకంటే యవ్వన కాలంలో కాడి మోసే పిల్లలు ఉంటారు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది, యోసేపు బైబిల్ అందులో యాకోబు అన్నదమ్ములు అందరూ ఒక విధంగా ఉంటే యోసేపు ఎప్పుడు భయభక్తులు కలిగి తండ్రి మాట విని దేవునికి లోబడుతూ దైవ చిత్తాలను ప్రభువుకి మహిమకరంగా ఉండే వ్యక్తి ఉండేవాడు. నాన్నను వెళ్ళి అన్నయ్యలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో ఏం చూసిరా ఆయన గొర్రెలు చూస్తున్న పరిస్థితిలో ఆయన కూడా ఆ మందలోకి వెళ్ళి చూస్తున్నాడు. అక్కడ భయంకర పరిస్థితి, అన్నదమ్ములందరూ కలిసి అతన్ని వేధించి శోధించి గోతులో తోసేసిన దేవుడు అద్భుతంగా రూబేనును ఉపయోగించుకొని బయటకు తీసి ఇస్మాయిల్కి అమ్మిన దేవుడు అతను ఏ స్థాయిలో దీవించాడంటే అంత చివరికి అన్నదమ్ములు దీవించేవాడుగా ఉన్నాడు, అన్నదమ్ములను బైబిల్ ప్రార్థించేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కారణం తండ్రి దీవెన ఉత్తనే పోదు, తండ్రి ప్రార్థన ఉత్తనే పోదు. దేవునికి స్తోత్రం. కళ్ళు కనబడకపోయినా వణుకుతూ ప్రార్థించి దీవించాడు కుటుంబాన్ని యాకోబు. ఈరోజు అందరి తండ్రులు తల్లులు యవనస్తులు ఉంటే, అయ్యా నీ తల్లిదండ్రుల ప్రార్థన నీకు చాలా అవసరం. అయ్యా యవనస్తులారా, నీ తల్లిదండ్రుల ప్రార్థన చాలా అవసరం నీకు. ఎస్, అందుకే తల్లిదండ్రులు మీరు దీవించు తల్లిగా, ప్రార్థించు తండ్రిగా. బైబిల్ గ్రంథంలో యవనస్తులు కాడి మోసేవారుగా, ప్రపంచంలో ఏదో మొయ్యతో పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, లోక పాప సంబంధం పరిస్థితుల్ని, అలవాటును మోసుకునే వ్యక్తిగా ఉండొద్దు. దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా చెడుతనాన్ని మోసుకునే వ్యక్తి ఉండొద్దు. నువ్వు యవ్వన కాలంలో దేవుని కాడి మోసే వ్యక్తి కావాలి. అది దేవుని దృష్టిలో దైవ వాక్యానుసరణ ఆశీర్వాదకరం తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం. మర్చిపోకండి, దీవించు తండ్రి, ప్రార్థించు తల్లి, కాడి మోసే యవనస్తుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ కుటుంబం ఎంత ఉంటుందంటే మరి ప్రపంచంలో ఊహించినంత దీవెనలు కలిగిన కుటుంబాలుగా ఉంటాయి. దేవుడు తన మాటలు మన దీవించును కాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. మీరు ప్రార్థన కలిగి ఒక బ్రదర్, ఒక సిస్టర్ ప్రార్థించండి.